అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నా వయస్సు 20 సంవత్సరాలు. నేను రోజూ 2 నుంచి 3 సార్లు హస్తప్రయోగం చేస్తాను. నా స్నేహితుడు తనకు తెలిసిన ఒక వేశ్య గురించి చెప్పగా ఆమె దగ్గరకు వెళ్లాను. 2 నుంచి 3 స్ట్రోక్స్కే వీర్యం పడిపోయింది. ఆమె చాలా అందంగా ఉంది, చురుకుగా ఉంది. నన్ను ఎంతో ప్రేమగా పిలిచింది, ముద్దులు పెట్టుకుంది. నాకు 2 నుంచి 3 స్ట్రోక్స్కే వీర్యం పడిపోతే పిచ్చి నవ్వు నవ్వింది. హీరోలాగా ఉన్నావు, జీరో అయిపోయావేమిటి అని హేళన చేసింది. ఇలా అయితే పెళ్లికి పనికిరావు అని అంది. ఆ క్షణం నుంచి నా మనస్సులో లేదు. హస్తప్రయోగం చేసేవాళ్లు స్త్రీతో సెక్స్కి పనికిరారా? నేను చేసిన తప్పిదానికి నా జీవితాన్ని కోల్పోయానా? హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. సెక్స్ బలహీనత అసలే రాదు. ఎప్పుడైనా మనస్సులో అతిగా కామం ఉన్నా, లేదా తొందరపాటు ఉన్నా, ఆరాటం ఉన్నా వీర్యం ఇట్టే పడిపోతుంది. ఇది చాలా సహజం. అంతేగాని ఇలా వీర్యం పడిపోవడానికి సెక్స్ బలహీనత కారణం కానే కాదు. హస్తప్రయోగం అలవాటు అప్పటికే కాదు. మీరు పెళ్లికి పూర్తిగా అర్హులే. భయం లేకుండా ఉండండి. మీరు 20 సంవత్సరాల వయస్సులో రోజూ 2 నుంచి 3 వరకు సార్లు హస్తప్రయోగం చేస్తూ ఒక వేశ్యతో లైంగిక అనుభవం తీసుకున్నారు. కానీ 2 నుంచి 3 వరకు స్ట్రోక్స్లోనే వీర్యం స్ఖలనం కావడం మరియు ఆమె హేళన చేయడం వల్ల మీకు మానసిక ఆందోళన కలిగింది. ఆమె మాటలు హీరోలాగా ఉన్నావు, జీరో అయిపోయావు మరియు పెళ్లికి పనికిరావు మీ స్వీయ విశ్వాసాన్ని దెబ్బతీశాయి మరియు హస్తప్రయోగం వల్ల మీ లైంగిక సామర్థ్యం తగ్గిపోయిందేమో అనే భయం కలిగింది. ఈ ఆందోళనలు సామాజిక మూఢనమ్మకాలు మరియు మీ లైంగిక అనుభవం గురించి అపోహల నుంచి ఉద్భవించాయి. ఈ సమస్యను 3 కోణాల నుంచి పరిశీలిద్దాం. హస్తప్రయోగం మరియు త్వరిత స్ఖలనం గురించి శాస్త్రీయ అవగాహన, మీ భయాలకు కారణాలు మరియు ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి సలహాలు. హస్తప్రయోగం మరియు త్వరిత స్ఖలనం గురించి శాస్త్రీయ అవగాహన. హస్తప్రయోగం ఒక సహజమైన మరియు ఆరోగ్యకరమైన లైంగిక చర్య. ఇది శారీరకంగా లేదా మానసికంగా ఎటువంటి హాని చేయదని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతుంది. రోజూ 2 నుంచి 3 సార్లు హస్తప్రయోగం చేయడం వల్ల నరాల బలహీనత, లైంగిక సామర్థ్యం తగ్గడం లేదా సెక్స్లో అసమర్థత వంటివి రావు. మీరు వేశ్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు 2 నుంచి 3 స్ట్రోక్స్లోనే వీర్యం స్ఖలనం కావడం త్వరిత స్ఖలనం, ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అని పిలుస్తారు. ఇది చాలా సాధారణం, ముఖ్యంగా యువకులలో మరియు కొత్త లైంగిక అనుభవాల సమయంలో. దీనికి కారణాలు ఉంటాయి. అతిగా లైంగిక ఉత్తేజం. మీరు ఆమె అందం, చురుకుదనం గురించి చెప్పారు. మొదటి లైంగిక అనుభవంలో ఆందోళన లేదా తొందరపాటు మనస్తత్వం. ఇది శారీరక సమస్య కాదు, మానసిక లేదా సందర్భానుసారమైన సమస్య. గతంలో మీరు లైంగిక ఆరోగ్యం గురించి చర్చించినప్పుడు సెప్టెంబర్ 14, 2025 పెద్ద వయస్సు స్త్రీతో సెక్స్ వల్ల నరాల బలహీనత రాదని మరియు ఆందోళనలు తాత్కాలికమని తెలిసింది. అదేవిధంగా హస్తప్రయోగం కూడా మీ భవిష్యత్తు లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు. మీ భయాలకు కారణాలు. మీ భయాలు స్త్రీతో సెక్స్లో అసమర్థత, పెళ్లికి పనికిరాకపోవడం లేదా హస్తప్రయోగం వల్ల జీవితం కోల్పోయాననే ఆందోళన, ఆ వేశ్య హేళన మాటల వల్ల మరియు సామాజిక మూఢనమ్మకాల నుంచి ఉద్భవించాయి. ఆమె మాటలు మీ స్వీయ విశ్వాసాన్ని దెబ్బతీశాయి మరియు హస్తప్రయోగం చేస్తే సెక్స్కు పనికిరాము అనే సామాజిక అపోహ మీ మనస్సును కలవరపెట్టింది. ఈ భయాలు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి దారితీస్తాయి. ఇది మీ లైంగిక పనితీరును తాత్కాలికంగా ప్రభావితం చేస్తుంది. అలాగే మీ మొదటి లైంగిక అనుభవం ఒక వేశ్యతో జరగడం మరియు ఆమె హేళన చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత తగ్గించి ఉండవచ్చు. ఈ ఆందోళనలు సహజమైనవి, కానీ ఇవి శాశ్వతమైనవి కావు మరియు సరైన అవగాహనతో అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి సలహాలు. 1. సెక్స్ ఎడ్యుకేషన్. హస్తప్రయోగం మరియు త్వరిత స్ఖలనం గురించి నమ్మకమైన సమాచారాన్ని, వైద్య సైట్లు, పుస్తకాలు చదవండి. హస్తప్రయోగం సహజమైనదని మరియు రోజూ 2 నుంచి 3 సార్లు చేసిన లైంగిక సామర్థ్యం తగ్గదని అర్థం చేసుకోండి.
త్వరిత స్ఖలనం యువకులలో సాధారణం మరియు సాంకేతికతల ద్వారా మెరుగుపరచవచ్చు. 2. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం. ఆ వేశ్య మాటలను మనస్సులో పెట్టుకోకండి. అవి కేవలం హేళన మాటలు, మీ సామర్థ్యాన్ని నిర్ణయించవు. మీ శరీరం మరియు లైంగిక సామర్థ్యం సాధారణంగా ఉన్నాయని గుర్తుంచుకోండి. 3. త్వరిత స్ఖలనం నియంత్రణ సాంకేతికతలు. త్వరిత స్ఖలనాన్ని నియంత్రించడానికి స్టాప్-స్టార్ట్ టెక్నిక్. సెక్స్ సమయంలో ఉత్తేజం ఎక్కువైతే కొద్దిసేపు ఆపడం, లేదా కెగెల్ వ్యాయామాలు, పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలపరచడం ప్రయత్నించండి. శ్వాస నియంత్రణ కూడా సహాయపడుతుంది. 4. ఆరోగ్యకరమైన జీవనశైలి. గతంలో చర్చించినట్లు 14 సెప్టెంబర్ 2025 జింక్ మరియు ఒమేగా-3 అధికంగా ఉన్న ఆహారాలు, గుమ్మడి గింజలు, బాదం, గుడ్లు టెస్టోస్టిరోన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర, సమతుల్య ఆహారం మరియు వ్యాయామం మీ శారీరక మరియు లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. 5. కౌన్సెలింగ్. మీ భయాలు మరియు ఆందోళనలు కొనసాగితే ఒక సెక్స్ థెరపిస్ట్ లేదా కౌన్సెలర్తో మాట్లాడండి. వారు మీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీని అధిగమించడానికి మరియు ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి సలహాలు ఇస్తారు. మీ భయాలు తాత్కాలికమైనవి మరియు ఆ వేశ్య హేళన మాటలు మరియు సామాజిక అపోహల వల్ల వచ్చినవి. మీరు హస్తప్రయోగం చేసినా లేదా త్వరిత స్ఖలనం జరిగినా మీ లైంగిక సామర్థ్యం సాధారణంగానే ఉంది మరియు మీరు భవిష్యత్తులో వైవాహిక జీవితంలో పూర్తి సంతృప్తిని పొందగలరు. ధైర్యంగా ఉండండి మరియు సరైన సమాచారం మరియు మద్దతుతో మీ ఆందోళనలను అధిగమించండి.